బోరబండ బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ మృతితో మాగుంట గోపీనాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తన కుడిభుజమైన సర్దార్ బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ టార్చర్ భరించలేక ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో గోపీనాథ్ గత వారం రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కనీసం భోజనం కూడా చేయలేదని, రోజంతా సర్దార్ని తలుచుకుంటూ బాధపడేవారని మాగుంట గోపీనాథ్ కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు, బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసీయుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై, ఒత్తిడికి గురై, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడిభుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి, సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత, కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు నిన్న ఇవాళ కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్లో మాట్లాడి, గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా